సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాఘవాపురం అనే గ్రామంలో మహేంద్రుడు అనే న్యాయాధికారి ఉండేవాడు పిల్లలు. ఆయన తీర్పులను తెలివిగా వ్యవహరించి ఇస్తూ ఉండటం చేత చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రిపూట వచ్చి ఆయన తలుపు తట్టినా మహేంద్రుడు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి వారి సమస్యలను విని వారికి తనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఒకరోజు మహేంద్రుని దగ్గరకు ఒక మనిషి వచ్చి, అయ్యా, మీరు న్యాయం చెయ్యాలి అని వేడుకుంటాడు. అప్పుడు మహేంద్రుడు అతనిని సాదరంగా ఆహ్వానించి కూర్చోపెట్టి, ముందు నీ సమస్య ఏమిటో చెప్పు అంటాడు. అప్పుడు అతను, నా పేరు గుణశేఖరుడండి, మాది పక్కనే ఉన్న లక్ష్మీపురం అంటాడు. దానికి మహేంద్రుడు, సరే, మీ సమస్య ఏంటో చెప్పండి అంటాడు. దానికి గుణశేఖరుడు, నేను నా స్నేహితుడు విక్రముడు ఇద్దరం మంచి స్నేహితులమండి. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒకరోజు మేము పని మీద పొరుగురు వెళుతుండగా ఒక అడవి మధ్యలో వాన మొదలైంది. వెంటనే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక పాత భవనంలో తలదాచుకున్నాము. వాన వెలిసిన తర్వాత మాకు అక్కడ నీటి గుంటలో ఒక చిన్న సంచి కనబడింది. దానిని బయటకు తీసి చూడగా దాంట్లో మాకు కొన్ని వజ్రాలు కనిపించాయి. వాటిని న్యాయాధికారికి అప్పచెబుదాము అన్నాను నేను. కానీ విక్రముడు దానికి ఒప్పుకోలేదు. మనం ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇద్దరం ఇంకా పనులు వెతుక్కుంటూనే ఉన్నాము. కాబట్టి మనం వీటిని న్యాయాధికారికి అప్పచెప్పకుండా వీటితో మనం వ్యాపారం చేసుకుందాం. వీటి గురించి నువ్వు ఎవ్వరికీ చెప్పకు. ఇంటికి వెళ్ళిన తర్వాత వీటిని ఇద్దరం చెరిసగం పంచుకుందామని చెప్పాడండి. నేను అతని మాటలను నమ్మి సరే అన్నాను. ఇద్దరం ఇళ్లకు చేరుకున్నాము. కొన్ని రోజులు విక్రముడు కనిపించలేదు. విక్రముడు వచ్చిన తర్వాత నాకు రావాల్సినటువంటి వజ్రాల గురించి అడిగాను. అప్పుడు అతను, నీకు వజ్రాలు ఇచ్చేశాను అని అన్నాడు. అతను నాకు నిజంగా వజ్రాలు ఇవ్వలేదండి, మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో వచ్చాను అంటాడు గుణశేఖరుడు మహేంద్రుడితో. అతని మాటలు విన్నటువంటి మహేంద్రుడు, సరే అయితే నేను మీ స్నేహితుడిని పిలిపించి అసలు నిజమేంటో తేలుస్తాను అని చెప్పి వెంటనే తన వాళ్లను పంపి విక్రముణ్ణి పిలుచుకురమ్మని చెప్తాడనమాట మహేంద్రుడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి విక్రముణ్ణి తీసుకువస్తారు. విక్రముడు వచ్చిన తర్వాత మహేంద్రుడు అతనితో గుణశేఖరుడు చెప్పిన విషయాన్ని అడుగుతాడు. దానికి విక్రముడు, అయ్యా, అతనికి నేను వజ్రాలు అప్పుడే ఇచ్చేశాను అంటాడు. దానికి మహేంద్రుడు, సరే, నీ మాటలు నిజమని నేను నమ్మాలి అంటే నువ్వు అతనికి ఇస్తున్నట్లు సాక్ష్యం ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి విక్రముడు, ఎందుకు లేరు, నా భార్య మా అమ్మ ఇద్దరూ ఉన్నారు అంటాడు. అప్పుడు మహేంద్రుడు, సరే అయితే వాళ్ళిద్దరినీ పిలిపించు అంటాడు. విక్రముడు తల్లిని భార్యని పిలిపిస్తాడనమాట. గుణశేఖరుడికి వజ్రాలు ఇస్తున్నప్పుడు మీరు చూశారా అని అడుగుతాడు మహేంద్రుడు విక్రముడి భార్యని తల్లిని అన్నమాట. ముందుగానే విక్రముడు భార్యకిను తల్లికి చెప్పి ఉండటం వల్ల వాళ్ళు చూశామని చెప్పి చెప్తారనమాట. సరే అని మహేంద్రుడు విక్రముడి భార్యని తల్లిని విడివిడిగా పిలిచి అతను ఇచ్చేటప్పుడు ఆ సంచి ఏ రంగులో ఉంది అని అడుగుతాడు. దానికి భార్య ఎరుపు రంగులో ఉంది అని సమాధానం చెప్తుంది. తల్లేమో ఆకుపచ్చని రంగులో ఉంది అని సమాధానం చెప్తుంది. అప్పుడు మహేంద్రుడికి అసలు నిజం అర్థమవుతుందన్నమాట. విక్రముడు గుణశేఖరుణ్ణి మోసం చేశాడని, అసలు వజ్రాలు అతనికి ఇవ్వలేదని. వెంటనే మహేంద్రుడికి కోపం వచ్చి విక్రముడితో, నీ అసలు స్వరూపం ఏంటో అర్థమైంది, నువ్వు గుణశేఖరుణ్ణి మోసం చేశావు, అసలు నిజం ఒప్పుకుంటావా, లేదంటే గనక నీకు కఠిన కారాగార శిక్ష విధించమంటావా అని చెప్పి అంటాడు మహేంద్రుడు.
కఠిన కారాగార శిక్ష అనగానే భయపడినటువంటి విక్రముడు అసలు విషయం చెప్తాడనమాట. నేను అసలు ఆ వజ్రాలని గుణశేఖరుడికి ఇవ్వలేదండి, మొత్తం ఆ వజ్రాలన్నీ నేనే తీసుకోవాలనే దురాశతో అతన్ని మోసం చేయాలనుకున్నాను, అందుకే నేను ఇలా చేశాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడూ నేను ఇటువంటి పొరపాటు చేయను అని చెప్పి మహేంద్రుడిని క్షమాపణ అడుగుతాడు. అప్పుడు మహేంద్రుడు నువ్వు వెంటనే న్యాయంగా గుణశేఖరుడికి రావాల్సినటువంటి వజ్రాలు అతనికి ఇవ్వు అని చెప్పి తీర్పు చెప్తాడనమాట. అప్పుడు విక్రముడు గుణశేఖరుడితో తను చేసిన తప్పును క్షమించవలసిందిగా కోరుతూ అతనికి రావలసినటువంటి వజ్రాలను ఇస్తాడు. అప్పుడు గుణశేఖరుడు మహేంద్రునికి నమస్కరించి ఆ వజ్రాలను తీసుకుని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పిల్లలు ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరినీ మోసం చేయకూడదు. అసలు మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు పిల్లలు. స్వార్థంగా ఆలోచించటం పనికిరాదు. నీతిగా నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.